సార్ అసలు న్యూమరాలజీ ఎక్కడ పుట్టింది? ఇది ఎప్పుడు ఫేమ్ అండ్ పాపులారిటీ వచ్చింది సార్? న్యూమరాలజీ అనేది మనకు క్రీస్తు పూర్వం నుంచే మన దేశంలో ఉందండి. ఎక్కువగా మనకు ఇండియాలో ఋషి సాంప్రదాయం నుంచి వచ్చింది న్యూమరాలజీ. మనకు కపిల ముని, కపిల మహర్షి దీన్ని అప్పుడు ఎలా డెవలప్ చేశారు అంటే స్పందన శాస్త్రంగా వాడేవాళ్ళండి. స్పందన శాస్త్రం కాలక్రమేణా సంఖ్యాశాస్త్రంగా మారింది. ఈ సంఖ్యాశాస్త్రాన్ని ఇంగ్లీష్లో న్యూమరాలజీ అని అంటారు. అయితే మన దేశం నుంచి ఫారిన్కి వెళ్ళిందే ఇది. ఎప్పుడైతే ఈ సంఖ్యాశాస్త్రము మన జ్యోతిష్యంలో ఒక భాగమే, జ్యోతిష్యంలో దశ అంతర్దశలు ఉన్నట్లే న్యూమరాలజీలో కూడా నంబర్స్ ఆధారంగానే చెప్తారు. ఇప్పుడు మనకు ఆర్యభట్ట ఈ భూమికి చంద్రుడికి ఉన్న దూరాన్ని ఎలా కొలవగలిగారు? ఈ నంబర్స్ ఆధారంగానే కొలయగలిగారు. న్యూమరాలజీ దేని గురించి తెలియజేస్తుందంటే ఇది నంబర్ సైన్స్, టోటల్ నంబర్ గురించే తెలియజేస్తుంది. అయితే దీన్ని పాపులర్లోకి తెచ్చిన వ్యక్తులు ఇద్దరండి. ఒకటి పైథాగరస్ గారు, ఒకటి కీరో గారు. అయితే పైథాగరస్ గారు ఈజిప్ట్ ప్రాంతానికి అంటే గ్రీక్ ప్రాంతానికి చెందినవారు. ఈయన మ్యాథమెటిషియన్. మీరు పైథాగరస్ ఫార్ములా వినే ఉంటారు, మ్యాథమెటిషియన్. పైథాగరస్ గారు కూడా మన ఇండియాకు వచ్చి నేర్చుకుని వెళ్ళాడు. ఈయన ఏం చేశాడంటే ఈజిప్ట్లో పిరమిడ్ల మీద రీసెర్చ్ చేశాడు. ఈ నంబర్స్ ఆధారంగా న్యూమరాలజీ ఎలా పనిచేస్తుంది మన వ్యక్తి మీద అనేది చేశాడు. అదేవిధంగా దీంట్లో ఇంకో సిస్టమ్ ఉందండి, చాల్డియన్ సిస్టమ్ అని. దీన్ని ఎక్కువగా ఈ బాబిలోనియాలో ఉండే ప్రజలు దీన్ని ఎక్కువగా ప్రాముఖ్యతలోకి తీసుకొచ్చారు. అయితే ఈ సిస్టమ్ ఎక్కువగా ఎలా డెవలప్ అయిందంటే కీరో వల్ల డెవలప్ అయింది. కీరో ఈజ్ ఎ హీరో ఆఫ్ న్యూమరాలజీ అని అంటారు. ఈ కీరో మన ఇండియాలోనే ముంబై కానీ హిమాలయ పర్వతాల్లో కొంతమంది దగ్గర నేర్చుకొని ఫారిన్ కంట్రీస్కి వెళ్ళిపోయాడు కీరో. అయితే ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఏ మెథడ్స్ని వాడుతూ ఉన్నారు. మనకు భారతదేశం కానివ్వండి, తర్వాత ఈ ఏషియన్ కంట్రీస్ అంతా కూడా చాల్డియన్ మెథడ్ని ఎక్కువగా వాడతారండి. చాల్డియన్ మెథడ్ అంటే ఈ కీరో ఫాలో అయిన మెథడ్ని. చాల్డియన్ మెథడ్లో ఇంపార్టెన్స్ ఏంటంటే మనకు A to Z ABCDలోనూ ఒక సీక్వెన్స్గా వాడాడు ఆయన. పైథాగరస్ ఎలా వాడాలంటే A to Z వరకు నంబర్స్ కంటిన్యూగా వేసుకుంటూ వెళ్ళాడు. కానీ కీరో అలా వాడలేదు. కీరో ప్రాసెస్లో ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క ఫ్రీక్వెన్సీని బట్టి నంబరింగ్ సిస్టమ్ ఇవ్వడం జరిగింది. పైథాగరస్ అయితే ఏకి 1 ఇచ్చాడు, బికి 2, సికి 3, డి 4, ఈ 5 అలా ఇచ్చుకుంటూ వెళ్ళాడు జెడ్ వరకు. కానీ కీరో అలా వాడలేదు ఆ నంబర్స్ని. ఏ అంటే 1గా ఇచ్చారు, బి 2, సి 3, డి 4, ఈ 5 వరకే ఇచ్చారు. మళ్ళీ 6th నుంచి మార్చారు వాళ్ళు. 6th విగా డబ్ల్యూగా ఇలా వాడారు. అంటే సౌండ్ ఫ్రీక్వెన్సీ అంటే లెటర్స్ని వీళ్ళు ఒక వైబ్రేషన్ ద్వారా తీసుకున్నారండి. యూనివర్సల్ అంతా కూడా ఎనర్జీ, ఫ్రీక్వేషన్, వైబ్రేషన్ ఆధారంగానే పనిచేస్తుంది. అంటే ఒక వైబ్రేషన్ పరంగా ఒక నంబర్ ఎంత ఫ్రీక్వెన్సీలో మ్యాచ్ అవుతుంది అనేది చూశారు ఆయన. కాబట్టి అందుకోసం మనం కొన్ని పేర్లు పలికినప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతాం, కొన్ని పేర్లు చూసినప్పుడు బాధగా అనిపిస్తుంది. ఈ ఫ్రీక్వెన్సీని ఆధారంగా వాళ్ళు తీసుకున్నారు. కాబట్టి న్యూమరాలజీ అనేది ఏషియన్ కంట్రీస్లో చాల్డియన్ మెథడ్, కీరో మెథడ్ని ఎక్కువగా వాడతారు. ఫారెన్ కంట్రీస్ యుఎస్, యూకే, ఆస్ట్రేలియా, కెనడా ఇటువంటివి వెస్ట్రన్ కంట్రీస్లో మొత్తం పైథాగరస్ సిస్టమ్నే వాడతారు. కాబట్టి రెండు సిస్టమ్ చాలా పవర్ఫుల్లే. ఇద్దరు వ్యక్తులు చాలా గొప్పవాళ్ళే. ఏ సిస్టమ్ అయినా వాడుకోవచ్చు. కానీ మన దేశంలో మాత్రం కీరో ప్రతిపాదించిన చాల్డియన్ సిస్టమ్ని ఎక్కువ వాడతారు. ఇంకా చాలా ప్రాసెస్లు ఉన్నాయి దీంట్లో. కబాలా కానివ్వండి, సఫారియల్ కానివ్వండి, ఇవన్నీ ఉన్నాయి. కానీ చాల్డియన్ మెథడ్ ఇండియాలో చాలా చాలా పవర్ఫుల్గా వాడతారు. న్యూమరాలజీ ద్వారా ఏంటంటే మీ డేట్ ఆఫ్ బర్త్ని బట్టి మీ జీవితం ఎలా ఉండబోతుంది, మీ లక్కీ నంబర్ ఏంటి, మీ అన్లక్కీ నంబర్ ఏంటి, మీకు ఎటువంటి కలర్స్ బాగా కలిసి వస్తాయి, మీరు ఏ రోజు ఏ పని చేస్తే మీకు సక్సెస్ అవుతారు, మీ యొక్క ప్రొఫెషన్ మీకు ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, మీలో ఉండే బలాలు ఏంటి, బలహీనతలు ఏంటి, ఇవన్నీ మనం తెలుసుకోవచ్చండి. ఎందుకంటే చాలామంది రకరకాల వ్యాపారాలు చేస్తారు కదా.
ఏ వ్యాపారంలో సెటిల్ అవ్వాలో తెలియదు. అటువంటి వాళ్ళు న్యూమరాలజీ మీకు గైడ్ చేస్తుంది, మీ నంబర్కి ఇటువంటి ప్రొఫెషన్ సెట్ అవుతుంది, ఇవి చేయండి అని తెలియజేస్తుంది. కాబట్టి ఇవి చేస్తే చాలా చాలా సక్సెస్ఫుల్గా ఉంటుందండి. మీరు ఎటువంటి చదువులు చదువుతారనే దాని గురించి కూడా న్యూమరాలజీ తెలియజేస్తుంది. అయితే దీంట్లో డెస్టినీ నెంబర్ కూడా ఉంటుంది న్యూమరాలజీలో. డెస్టినీ నెంబర్ ఈజ్ వెరీ 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 పవర్ఫుల్ అండి. చాలామందికి డెస్టినీ మీద అంత అవగాహన ఉండదు. ప్రతి ఒక్కరికి బర్త్ నెంబర్ గురించి తెలుస్తుంది, నేను ఈ డేట్లో పుట్టాను కాబట్టి ఫలానాది నా బర్త్ నెంబర్ అని అనుకుంటారు. కానీ ఎప్పుడైతే మీ బర్త్ నెంబర్ గురించి కాకుండా డెస్టినీ గురించి కూడా తెలుసుకుంటారో, డెస్టినీయే మీ జీవితం మీద ప్రముఖ పాత్ర పోషిస్తుంది. డెస్టినీ అనేది ప్రతి వ్యక్తికి 17 సంవత్సరాల వరకు బర్త్ నెంబర్ పనిచేస్తుంది, 34 సంవత్సరాల వరకు మంత్ నెంబర్ పనిచేస్తుంది, ఆఫ్టర్ 34 ఇయర్స్ డెస్టినీ పనిచేస్తుంది. డెస్టినీ చాలా 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 ఇంపార్టెంట్. అందుకోసం చాలామంది అంటారు నా విధి ఇంతే, నా డెస్టినీ ఇంతే అంటారు. మీ డెస్టినీ కనుక సరిగా లేకపోతే చాలా స్ట్రగుల్లో ఇబ్బంది పడుతూ ఉంటారు. అసలు ఎక్కడ ఉపయోగపడుతుంది మనకి డెస్టినీ? మన డెస్టినీ నంబర్ అనేది మనం చదివిన చదువులు తెలియజేసేది మన బర్త్ నంబర్. మనం ఎలాంటి చదువులు చదువుతాం, మన మనోగుణం ఎలా ఉంటుంది అంటే మన గుణగణాలు ఎలా ఉంటాయి, మన ఫిజికల్ బాడీ ఎలా ఉంది, మన శరీరం యొక్క రంగు ఏంటి, ఇవన్నీ బర్త్ నంబర్ తెలియజేస్తే డెస్టినీ నంబర్ దేని గురించి తెలియజేస్తుందంటే మీరు చదివిన చదువుకి ఎటువంటి గుర్తింపు వస్తుంది, మీరు చదివిన చదువుకి ఎంత శాలరీ సంపాదిస్తారు, మీ జీవితంలోకి మీ వచ్చే భార్య ఎలా ఉంటుంది, మీ ఫ్యామిలీ లైఫ్, మీ సంతానం, మీరు ఎటువంటి వ్యాపారాలు చేస్తారు, ఇవన్నీ డెస్టినీ నెంబర్ గురించే తెలియజేస్తుంది. కాబట్టి న్యూమరాలజీ అనేది ప్రతి వ్యక్తి జీవితంలో వాళ్ళ ప్లస్లు మైనస్లు, లక్కీ నెంబర్లు, అన్లక్కీ నెంబర్లు, ప్రొఫెషన్స్లు ఎలా రాణిస్తారనేది ఒక సైంటిఫిక్ వేలో వీళ్ళు పైథాగరస్ అండ్ కీరో దీన్ని పొందుపరిచారండి. కాబట్టి మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఈ కీరో సిస్టమ్ ఎక్కువగా మనకు ఇండియాలో ఫాలో అవుతారు, వరల్డ్ వైడ్ వెస్టర్న్ కంట్రీస్లో పైథాగరస్ సిస్టమ్ ఫాలో అవుతారు. బోత్ ఆర్ వెరీ ఎక్సలెంట్. కానీ రెండు సిస్టంలో నేమ్ కరెక్షన్ చేసుకోవడం చాలా చాలా మంచిదండి. ఒక చిన్నపాటి నేమ్ కరెక్షన్ ద్వారా మీరు ఎంతో కాలంగా పడుతున్న ఇబ్బందుల్ని మీరు దూరం చేసుకోవచ్చు. ఈరోజు హెల్త్ పరంగా ఇబ్బంది ఉన్న వ్యక్తి కూడా మీరు ఆరోగ్యాన్ని పొందుపరుచుకోవచ్చు. మీరు ఉద్యోగంలో వ్యాపారంలో సక్సెస్ఫుల్గా రాణించడానికి న్యూమరాలజీ చాలా బాగా హెల్ప్ అవుతుందండి. కాబట్టి న్యూమరాలజీ పరంగా మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కాల్ చేయవచ్చు, దీని గురించి తెలుసుకోవచ్చు. మనకు ఆదిమ కాలం నుంచి కూడా ఈ అకల్ సైన్సెస్ మీద మానవుడికి చాలా ఇంట్రెస్ట్ ఉంటుందండి. ఎందుకంటే ఏదో తెలుసుకోవాలి, మన జీవితం ఎలా ఉంటుంది అనేది మీరు కనుక తెలుసుకోగలిగితే 100% మీ లైఫ్ సక్సెస్ అవుతుంది. కొంతమందికి ఒక అవగాహన ఉంటుంది, ఆల్రెడీ మన జీవితం పుట్టినప్పుడే మొత్తం రాసి పెట్టి ఉంటారు కదా, మరి తెలుసుకోవడం ఎందుకని. చాలామందికి తెలుసుకోవాలనే కుతూహలం ఉన్న వాళ్ళే తెలుసుకుంటారు, తెలుసుకోవాలనేది కూడా రాసిపెట్టి ఉంది కదా, కాబట్టి తెలుసుకుంటారు. కాబట్టి న్యూమరాలజీ అనేది మీ లైఫ్ని 100% మారుస్తుంది అనడంలో ఎటువంటి సందేహమే లేదండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్.